నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని కండలేరు జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరుగుతోందని నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో జలాశయాన్ని మంగళవారం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం డ్యాం అతిథి గృహంలో ఇంజనీర్లతో కలిసి సమీక్ష నిర్వహించారు. జలాశయం పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తుఫాన్ కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాల అధికారులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎందుకంటే మళ్ళీ రేపు కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ కెపాసిటీ 68 అయినా కానీ ఎప్పుడు కూడా 60-61 మించకుండా పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి 61 టీఎంసీని లిమిట్ చేసి ఆ పైన వచ్చే వాటర్ని విడుదల చేసి సర్వేపల్లికి కానీ ఇటు చెన్నైకి కానీ అన్నిటికి కూడా వదిలే ఏర్పాటు చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో అంతకుముందు 40-45 ఉండేది, ఒక 20-21లో మాత్రం 60 వరకు వచ్చింది. అదే పరిస్థితి ఈరోజు 25లో సబ్సెంట్గా మనకి కండ్లేరు డ్యామ్ ఫుల్ఫిల్ అయింది. ఎలాంటి కొరత లేకుండా అందరూ రైతులకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ వ్యవసాయానికి అన్ని రకాలుగా ఇవ్వచ్చు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఇదే విధంగా మెయింటైన్ చేయాలని చెప్పిన అధికారులకు కూడా తెలియజేస్తూ మరి ఇంకా 61కి ఇట్లా అది మనం కంట్రోల్ చేసుకుంటూ ఆ పైన వచ్చే వాటర్ని మరి వదులుతూ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని కూడా అధికారులందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.